నమస్తే. మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక పాకిస్తాన్ కాలనీలో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఏంటి, పాకిస్తాన్ కాలనీ ఏంటి అనుకున్నారా? అవును, మీరు వింటుంది నిజమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరం నడిబొడ్డినటువంటి సింగనగర్ ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి పాయకాపురం ప్రకాష్ నగర్ దగ్గర పాకిస్తాన్ కాలనీలో ఉన్నాం. 3 రోడ్లు, 58 ఇళ్ళు. కానీ ఎన్నో ఏళ్లగా ఈ పేరు మార్చండి మహాప్రభు అంటూ వాళ్ళు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అసలు ఈ పాకిస్తాన్ కాలనీ ఏంటి, ఇది ఎప్పుడు ఏర్పడింది, దీనివల్ల వారికి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, వారితోనే మాట్లాడి తెలుసుకుందాం రండి. నమస్తే అండి. మనం ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్లో పాకిస్తాన్ కాలనీ అనేది ఒక సంచలనంగా మారింది. అసలు ఆంధ్రప్రదేశ్ ఏంటి, పాకిస్తాన్ ఏంటి, ఈ ప్రతిరోజు దీని మీద చర్చ జరుగుతుంది. అసలు ఈ పాకిస్తాన్ కాలనీ విజయవాడలో ఎలా ఏర్పడింది, దీనివల్ల మీకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి? అసలు మాకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటంటే, అసలు పాకిస్తాన్ కాలనీ అనేది 84లోనే ఎప్పుడో కానీ మామూలుగా ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు పాకిస్తాన్కి మనకి యుద్ధం వచ్చిందంట. ఆ విషయం మనకి తెలుసు, కానీ మరి పాకిస్తాన్ యుద్ధం అంటే తెలుసు, కానీ ఈ దేశం ఆ దేశం అనేది తెలియదు కదా. అప్పుడు ఏంటి ఇండియా వాళ్ళు గో బ్యాక్ అంటున్నారంట. గో బ్యాక్ అంటుంటే అప్పుడు మన గవర్నమెంట్ ఏం చేసిందంటే, బొంబాయి చాలా చోట్ల సిటీలు, పెద్ద పెద్ద సిటీల్లో చాలా చోట్ల ఇలా కట్టించింది వాళ్ళ కోసమని. వాళ్ళేమో ఈ తర్వాత యుద్ధం అయిపోయిందేమో ఎవరు రాలా. ఇది పూర్తయిన తర్వాత వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినప్పుడు అన్నీ మునిగిపోయినాయి. ఇది ఒక ఇటుకరాయి మందం మెరక. ఈ రోడ్లు ఏమిటో అక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే ఉండండి ఆ ఇళ్లలో అంటే అప్పుడు అధికారులు వస్తారు కదా, అధికారులు వరదలు వస్తే వాళ్ళు ఉండమంటే ఆ విధంగా ఉండిపోతుంది జరిగింది ఇక పాకిస్తాన్ కాలనీ అని అప్పటి నుంచి మొదలైతే. సుమారు ఎన్ని సంవత్సరాలు సరే పాకిస్తాన్ కాలనీ అనేది? 86 నుంచి, 1986 సంవత్సరం నుంచి. 1986 నుంచి కాలనీ ఏర్పడింది. ఎంతమంది నివాసం ఉంటారు ఈ కాలనీలో? ఇప్పుడు ప్రస్తుతానికి 58 మంది ఉంటారు. కాలనీ మాత్రం 40 ఇళ్ళు అయ్యి కట్టించింది. 40 ఇళ్ళు. వాటిలో ఏంటంటే 40 మంది వరదలు వచ్చినప్పుడు ఉన్న కొన్ని ఇబ్బందుల వల్ల కొంచెం మొక్కలుగా మారిపోయినాయి. ఈ పేరు వల్ల, పాకిస్తాన్ కాలనీ అనే పేరు వల్ల మీకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏంటండి? ఎదురవుతున్న ఇబ్బందులు అంటే ఇప్పుడు అన్ని మామూలుగా పన్ను కాగితాల్లో అదే ఉంది, రేషన్ కార్డులో అదే ఉంది, ఈ ఓటు కార్డులో అదే ఉంది. ఎక్కడికన్నా ఏదైనా లోన్ పెట్టుకుందామని అన్నా, లేదన్నా పిల్లల చదువులు, కాలేజీల చదువులని వెళ్దామన్నా, దేనికి వెళ్దామన్నా సరే పాకిస్తాన్ కాలనీ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు ముందు. అంటే ఏ విధమైన కార్యక్రమానికి వెళ్ళినా సరే అసలు ఈ పాకిస్తాన్ కాలనీ ఏంటి ఇండియాలో అనే మాట అడిగి అధికారులు ఎవరైనా సరే రెస్పాన్స్ సరిగ్గా ఇస్తలా. అప్పటి నుంచి ఈ బాధలు పడుతూనే ఉన్నాం. ఇక కొంతమంది డ్రైవర్లు ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేసి నౌతా ట్రాన్స్పోర్ట్లో జాబుల కోసం పెట్టారు. పెడితే వాళ్ళు జాబులు నౌతా ట్రాన్స్పోర్ట్లో 20 మందికో 10 మందికో పిలిచారు ఇంటర్వ్యూకి. పెడితే ఇక్కడ 2 పెట్టారు. పాకిస్తాన్ కాలనీ వీళ్ళిద్దరికి ఉద్యోగాలు రావాలి. పాకిస్తాన్ కాలనీ అని చెప్పారు పేరు ఉందని. మరి ఆధార్ చేస్తే పేర్లు అయ్యే వస్తున్నాయి కదా, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి. ఇక్కడ ఒక అతనేమో ఏదో దేశం వెళ్దామని, జాబ్ నిమిషం చదువుకోవటం ఏదో వెళ్దామని పాస్పోర్ట్కి వెళ్ళాడంట. వెళ్తే అక్కడ పాకిస్తాన్ కాలనీ ఏంటని వాళ్ళు రిజెక్ట్ చేశారు. అంటే ఆ పాకిస్తాన్ అనే పేరు చూసి భయపడిపోతున్నారు. ఇదేంటంటే మామూలుగా ఒకసారి 40 క్వార్టర్స్లు కూడా జనాలు అందరూ ఉండగా అప్పుడు అధికారులు బహిరంగ ఏలంపాట పెట్టారు. వీటిని పేపర్ ప్రకటన ఇచ్చి బహిరంగ ఏలంపాట పెట్టారు. అప్పుడు సుబ్బరాజు గారు ఉండారు. సుబ్బరాజు గారు ఉండి ఇట్లా ఆఫ్ చేస్తుంది జరిగింది పాట. అప్పుడు ఎమ్మెల్యే సుబ్బరాజు ఆయన ఆఫ్ చేసి, ఆయనను అప్పలనాయుడు గారు అని వాళ్ళు వచ్చి, కమ్యూనిస్టులు అంతా వచ్చి అప్పుడు ఆఫ్ చేశారు. తర్వాత బాబురావు గారు కార్పొరేటర్ అయ్యారు. కార్పొరేటర్ అయ్యాక ఈ రోడ్లు కాస్త అయ్యి మొత్తం బాబురావు గారు అన్నీ జరిగినాయి. కానీ అధికారులు పేరు విషయంలో ఇక మేము అలాగే సాగిపోతున్నాం. అడిగింది ఎవరిని అడిగినా ఎవరి కాళ్ళు పట్టించుకోవట్లా, ఇక అట్టాగే సాగిపోతుంది. ఆ మొదటి నుంచి అట్టాగే ఉండిపోయింది. ఇదంతా కాదని మీ మీడియా మిత్రులే చాలామంది వచ్చి అడిగారు. అడిగితే అప్పుడు మేము నిర్ణయం తీసుకున్నాం. 40 మంది ఈ ఉండా కుటుంబాలంతా నిర్ణయం తీసుకొని కాలనీ పేరు మార్చాలంటే అందరం కలిసి భగీరథ కాలనీ అని పెట్టాం. భగీరథ కాలనీ అని పెడితే అందరూ ఆమోదించారు, ఓకే అని పెట్టేశాం. భగీరథ కాలనీ అని పెట్టి
కగ్గా ఫండ్ అని ఉండాడు ఆ, కాంట్రాక్ట్. ఆ, అతని దగ్గరికి తీసుకెళ్ళాం. ఈ సమస్య నేను తీసుకెళ్ళి అతని దగ్గరికి ఓకే. తీసుకెళ్తే అతను పోయినసారి కౌన్సిల్లో పెట్టించాడు. ఆ, పెట్టిస్తే ఓకే అయింది, భగీరథ కాలనీ ఓకే అయింది. ఓకే అయింది. అదేంటంటే ఎవరినన్నా కొంచెం ముఖ్యమైన వాళ్ళు ఎవరన్నా పిలిచి ఓపెన్ చేపిద్దామని చూస్తున్నాం. ఓకే. అది ఇంతవరకు సబ్జెక్టు. మరొకరితో కూడా మాట్లాడి ఈ కాలనీలో ఈ పేరుతో వారు ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఈ కాలనీలో ఇంకా చాలా మంది ఉన్నారు. 58 ఇళ్ళు అంటే ఆ ప్రజల రూపంలో తీసుకుంటే కూడా ఒక్కొక్క ఇంట్లో 4-5 కుటుంబాలు నివాసం ఉన్న పరిస్థితి. వారితో మరింత సమాచారం తెలుసుకునే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇదే పాకిస్తాన్ కాలనీలో మరొకరు ఉన్నారు, మహిళ ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఇదైతే ఈ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అనుకుంటే ఇది ఓటర్ కార్డులో కూడా ఇక్కడ మనం పాకిస్తాన్ కాలనీ పోలీస్ స్టేషన్ వెనక ప్రకాష్ నగరే చూస్తున్నాం మనం. అమ్మ, ఈ పాకిస్తాన్ కాలనీ అనేది ఎప్పుడు ఏర్పడింది? దీనివల్ల మీకు వస్తున్న ఇబ్బందులు ఏంటి అసలు? ఇది అంతకుముందు ఎప్పుడో జనాలు వచ్చి ఉన్నారటండి, 40 సంవత్సరాల కిందట ఉన్నారు. అమ్మ, వాళ్ళు ఏంటంటే అక్కడ పనులు చేసుకుంటూ ఇక్కడ నివాసం ఉండేవాళ్ళు. ఆ, వరదలు వచ్చినప్పుడు ఒకసారి ఆ వరదల్లో ఉండలేక వాళ్ళు వెళ్ళిపోయారు. ఇన్ని ఖాళీగా ఉండేటప్పటికల్లా మామూలు వాళ్ళు వీటిల్లో ఉన్నారనమాట. అప్పటి నుంచి వరదలు వచ్చినా అప్పుడు రోడ్లు లేవు, కాలువలు లేవు, పంపులు లేవు, ఏమీ లేవు, కరెంటు కూడా లేదు. అలాగే ఉన్నారండి. ఇక ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినాక ఇక పాకిస్తాన్ కాలనీ అని పేరు ఒకటి అంటే వచ్చింది. ఈ పేరు అసలు మీకు ప్రధానంగా ఈ ఎదురవుతున్న పేరు ఇబ్బందులు ఏంటి? ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళినా కానీ పాకిస్తాన్ కాలనీలో మీరు ఎక్కడ ఉన్నారంటే మేము పోలీస్ స్టేషన్ వెనకాల పాకిస్తాన్ కాలనీ, ఆ కాలనీ అనేది ఎక్కడ ఉంది మాకు ఇంతవరకు తెలియదు, మీరు చెబితేనే మేము వింటున్నాము అంటున్నారండి. అంటే మీరు ఏదైనా పేరు మార్చమని అధికారుల దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది? అడిగారండి, అడుగుతాను మారుస్తూ ఉన్నారు. ఇంకా మటు ఇంతవరకు మార్చలేదు అనమాట. దీనివల్ల ఇది ఉద్యోగాల ఇబ్బందులు కూడా ఉన్నాయని అంటున్నారు. అవునండి, మరి అంతే. ఎక్కడికైనా వెళ్ళారనుకోండి పాకిస్తాన్ అంటే మరి పాకిస్తాన్ వాళ్ళనే ఇక్కడ ఎక్కడుంది అని అన్న మాటగా వస్తుంది మన అన్నమాట. ముందే ఎక్కడికి వెళ్ళా భారతదేశంలో పాకిస్తాన్ కానీ, పేరు అది వస్తుంది. వస్తుంది కదా, దానికోసం ఇబ్బందిగానే ఉంటుంది అనమాట. అధికారుల దృష్టికి తీసుకెళ్లారా మీరు? పేరు మార్చండి అని చెప్పిన అధికారులు? పేరు మార్చుకొని అడిగామండి, మేము అందరం కలిసి సీతారాం గారు మేము అందరం కలిసి వెళ్ళి అడిగాము. ఉం. అడిగితే మారుస్తామని అన్నారు, కానీ ఇంతవరకు అది ఏమీ మార్చలేదు అనమాట. అంటే ఈ మొత్తం ఎంతమంది ఉంటారు కాలనీ మొత్తం? ఈ కాలనీ మొత్తం హౌస్లో అయితే మొత్తం 40 ఇళ్ళు అండి. ఆ. ఇప్పుడు ఉండేది మటుకు 55 ఇళ్ళు దాకా ఉన్నాయి అనమాట. ఓకే. 55 ఇళ్ళు. మరి మీరు అసలు ఏం ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? మేమేం కోరుకుంటున్నామండి, ఈ కాలనీ ఏమో ప్రతి దానికి కూడా అందరికీ కూడా ఇబ్బందిగానే ఉంది. ఈ కాలనీ పేరు మార్చేసేసేయండి. అది మరి పట్టాలు లేని వాళ్ళకి పట్టాలు ఇవ్వండి. మరి ఇల్లు కట్టుకోవడానికి మరి వాటికి కూడా కొంచెం మీరు లోన్లు అయ్యి ఇచ్చి మాకు సహాయం చేయాలి. నమస్తే. రైట్. ఇంకొకరితో కూడా మాట్లాడి అసలు మరిన్ని సమస్యలు, మరింత ఇబ్బందులు ఉన్నాయి, పేరుతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీరు చెప్పండి, ఇక్కడ ఎప్పటి నుంచి నివాసం ఉంటున్నారు మీరు ఈ పాకిస్తాన్ కాలనీలో? 86 తుఫాను వచ్చింది, అప్పుడు వచ్చాము ఇళ్లలోకి. వచ్చిన కాడికి మేము ఇక్కడే ఉన్నాం. అప్పటి నుంచి 86 తుఫాన్ నుంచి? మా పిల్లల పెళ్ళిళ్ళు అన్నీ ఇక్కడ అయినాయి. అంటే ఈ పేరుతో అసలు ఎందుకు ఏర్పడింది ఈ పేరు, పాకిస్తాన్ కాలనీ అనే పేరు? వాళ్ళకని కట్టారంటండి, మాకైతే తెలియదు. వాళ్ళు వచ్చి చూసుకున్నారు, చూసుకొని ఇళ్లలో మేము ఉండలేమని వెళ్ళిపోయారు. అంటే దీంతో ఇబ్బంది ఏమవుతుంది అసలు మీకు పాకిస్తాన్ కాలనీ అనేది? మాకు ఉండకూడదు అంటున్నారు ఎవరు చూసినా. ఈ పాకిస్తాన్ కాలనీ మనకు కాదు, ఉండకూడదు అంటున్నారు. మారవమని అడుగుతున్నాము. అంటే అధికారులు స్పందించడం లేదా, ఎట్లా? స్పందిస్తున్నారు, వెళ్ళొస్తున్నారు, పెద్ద మనుషులు వెళ్ళొస్తున్నారు. మరి వాళ్ళు ఏం చెబుతున్నారు మనకైతే తెలియదు, ఈయన గారు చెప్పలేదు మాకు. ఇంకా పాకిస్తాన్ కాలనీ అనేది ఇక్కడ ఒకటి ఉందనేది ఇప్పటి వరకు చాలా మంది అసలు అయితే మాకు తెలియదు. ఆ పాకిస్తాన్ కాలనీ ఎక్కడ ఉందో అని అంటున్నారు. మేము ఎవరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ మాట అంటున్నారండి. ఎవరు చూసినా ఇక ఈ పాకిస్తాన్ కాలనీ ఎక్కడెక్కడుంది, విజయవాడలో ఎక్కడుంది అంటున్నారు. మేము పోలీస్ స్టేషన్ వెనక పక్క 3వ సందని చెప్తున్నాము. అది ఈ ప్రాంతం, అది ఇది మొత్తం ఏ ప్రాంతం వస్తుంది మనకి? ఏ పోలీస్ స్టేషన్ అది? ఇది నొన్న పోలీస్ స్టేషన్. మరి ఎలక్షన్స్ టైంలో కానీ, లేదంటే గత గవర్నమెంట్లో కానీ, ప్రస్తుత ప్రభుత్వంలో కానీ ఎవరు స్పందించలేదా మీ సమస్య పట్ల? పేరు మార్చండి అని చెప్పి అడిగామంటున్నారు కదా? అడిగామండి, అడిగితే మారుస్తామంటున్నారు. మీరు ఏం పేరు పెట్టుకోవాలో చెప్పండి అని అడుగుతున్నారు. మరి కగ్గా సీతారామయ్య గారు చెప్పాడు ఏ పేరు, అది మాకు నోరు తిరగదు. ఓకే. అది ఈ పేరుతో అసలు ఇబ్బంది ఏమవుతుంది మీకు? చాలా ఇబ్బంది పడతామని చెప్తున్నారు ఎవరిని అడిగినా. ఇప్పుడు 2-3 అడిగినా కూడా అంటే పాకిస్తాన్ అనేది ఉండకూడదు అంటున్నారుగా, వాళ్ళకి మనకి బాగా ఇదిగా ఉంది అంటున్నారుగా, అందుకని. అంటే మన భారతదేశంలో ఉండి ఇంకో దేశం పేరు మనం పెట్టుకోవడం ఎందుకని? అంతేగా? అంతే. చాలా మంది పట్టాలు ఇవ్వండి, ముందు పట్టాలు ఇప్పించండి. పట్టాలు కూడా లేవని చెప్తున్నారు. పట్టాలు కూడా కావాలి. మాకు మటుకు వచ్చింది 8 మందికి వచ్చినాయి అసలైన పట్టాలు. కదవాళ్ళకి మామూలుగా ఈయన ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చాడు కొన్ని.
అవి మరి పని చేయమంటున్నారు, మరి పని చేస్తాయి లేదో మేము పోయి అడగలేదు, మాకు తెలియదు. ఇళ్ల పట్టాల సమస్య కూడా ఉంది, మాకు ఇళ్ల పట్టాలు కూడా ఇప్పించాలని చెప్పి అనేది ఉంటుంది ఆవిడ అడుగుతున్నాం. చెప్తున్నటువంటి సమస్య. అది మన పేరుతో పాటు ఒక్కళ్ళకే ఇళ్ల కాదుగా, పట్టాలు నలుగురికి వస్తే మాకు సంతోషంగా ఉంటాం. రైట్. మరొకరితో మాట్లాడదాం. సార్, ఈ పాకిస్తాన్ కాలనీలో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? 20 సంవత్సరాలు ఉంటున్నాం. అంటే ఈ పేరు వల్ల ఇబ్బంది ఏంటి మీకు? పాకిస్తాన్ కాలనీ అనే పేరు వేరే వాళ్ళ ఇబ్బంది అంటే ఇప్పుడు విజయవాడలో బ్యాంక్ లోన్ తీసుకోవాలన్నా, బ్యాంక్ అధికారి దగ్గరికి వెళ్ళాలన్నా మా ఓటర్ కార్డు తీసుకొని ఎక్కడండి పైకాపురంలో పాకిస్తాన్ కాలనీ ఎక్కడన్నా అడుగుతున్నారు. బ్యాంక్ ఎంప్లాయీ కానీ, ఒక పోస్ట్ మ్యాన్ కానీ, ఒక పోస్ట్ డిపాజిట్ కడితే మరి కార్డు ఇవ్వాలన్న పోస్ట్ మ్యాన్ కూడా చాలా ఇబ్బంది పడి ఈరోజు పాకిస్తాన్ కాలనీ మార్చమని అనేక సార్లు అధికారుల దగ్గరికి వెళ్ళినా కూడా ఏమీ సంబంధం లేదు. అంటే పిల్లల ఉద్యోగాలకు కూడా ఇది ఇబ్బంది ఎదురవుతుంది, మా పిల్లలు ఉద్యోగాలకు వెళ్తే అంటున్నారు, అది నిజమేనా? అవునండి, ఇది పిల్లల ఇబ్బంది చాలా ఉంది సార్. ఈ పాకిస్తాన్ కాలనీ అంటే జాబులు రాక, పనులు లేక, ఏమి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అంటే అది పేరు మార్చమని కోరుకుంటున్నారా మీరు అసలు మొదటి నుంచి? పాకిస్తాన్ కాలనీ అని పేరు మార్చినా మాకు ఇంకా మంచిది. ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు సుమారుగా ఇక్కడ మీరు? ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 20 సంవత్సరాల నుంచి. ఈ కాలనీ ఏర్పడినాక అప్పుడెప్పుడు 86లో 84లో అంటున్నారు, అప్పటి నుంచి ఇబ్బందులు ఉన్నాయా? అప్పటి నుంచి సిపిఎం పార్టీ సుబ్బరాజు గారు వచ్చిన కాంచి ఈ ఏరియా డెవలప్మెంట్ అయింది సార్. 2000 సంవత్సరంలో వరదలు వచ్చినప్పుడు అప్పుడు సిపిఎం బాబురావు గారు, సుబ్బరాజు గారు వచ్చి రోడ్లు మట్టి అన్ని పోసి కాలనీ కొద్దిగా డెవలప్మెంట్ చేశారు. అంటే ఎవరైనా ఎగతాళిగా మాట్లాడుతున్నారా? పాకిస్తాన్ కాలనీ, భారతదేశంలో పాకిస్తాన్ కాలనీ ఏంటరా అని చెప్పి ఏమైనా ఎగతాళిగా మాట్లాడుతున్నారు? పాకిస్తాన్ కాలనీ అంటే బ్యాంక్, ఇప్పుడు మనం ఒక ఎల్ఐసి కడుతున్నాం సార్ విజయవాడలో. ఒక ఎల్ఐసి ఏజెంట్ బందర్ రోడ్ ఆఫీస్ మాది బ్రాంచ్. అక్కడ మన ఏజెంట్ వచ్చి పైకాపురంలో పాకిస్తాన్ కాలనీ ఎక్కడైనా అడుగుతున్నారు సార్. అది పాకిస్తాన్ కాలనీ అంటే పైకాపురం పోలీస్ స్టేషన్ వెనక 4వ సంది అంటే వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని ఎల్ఐసి ఏజెంట్ కూడా వచ్చి చూసి మనకి అప్పుడు బ్యాంక్ ఎంప్లాయీ కానీ ఎవరైనా వచ్చి చూసి మనకి ఏమైనా సహాయం చేయాలని చేస్తున్నారు. అంటే ఏదైనా మొత్తంగా ఇబ్బంది అయితే ఉంది మీకు పేరుతో? ఇబ్బంది అవుతుంది సార్. పాకిస్తాన్ కాలనీ పేరు మార్చి మనకు సౌకర్యాలుగా చేస్తే కానీ ఉపయోగపడుతుంది. రైట్. ఏదైనా పాకిస్తాన్ కాలనీ అనే పేరుతో అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము మేము ఉంది భారతదేశంలో, ఆ పేరుతో మాకెందుకు, మా పేరు మార్చనని ఎవరిని అడిగినా కూడా చెప్తున్నారు. మరొక మహిళ కూడా ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడి అసలు ఈ సమస్యకి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది అనేది తెలుసుకుందాం. అమ్మా నమస్తే. ఈ పాకిస్తాన్ కాలనీలో చాలా మంది కూడా మేము మాట్లాడితే ఈ పేరుతో చాలా ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. అసలు ఈ కాలనీలో ఉన్న ఈ పేరుతో వచ్చిన ఇబ్బంది ఏంటి మీకు? అసలు ఎక్కడన్నా అడ్రస్ చెప్తున్నా కూడా ఎక్కడ ఉంది పాకిస్తాన్ కాలనీ అది అంటున్నారండి. అందుకోసం పాకిస్తాన్ కాలనీ పేరు మార్చాలనుకొని అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని భగీరథ కాలనీ అని పెట్టారు. భగీరథ కాలనీ పెట్టారు. అయితే అది రిజిస్టర్ కావట్లా. ఎప్పుడు ఏర్పడిందమ్మా ఈ కాలనీ? ఎప్పుడు ఏర్పడి ఉంటుంది సుమారు? ఎప్పుడో మేము వచ్చిన కాడ నుంచి అదే ఉందండి. ఎన్నేళ్ళు అవుతుంది సుమారుగా? మేము వచ్చి చాలా సంవత్సరాలు అయిందండి, 25-30 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు కాడ నుంచి అదే పేరు రన్నింగ్ అవుతుంది. బస్సు ఎక్కినా సరే బస్సులో చెప్తాం కానీ ప్రకాష్ నగర్ పాకిస్తాన్ కాలనీ అంటారు. ప్రకాష్ నగర్ పాకిస్తాన్ కాలనీ, పోలీస్ స్టేషన్ పక్కన, కూరగాయల మార్కెట్ వెనకమాల ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. అందుకోసం అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. మరి ఏమవుతుందో తెలియదు. అంటే ఎటువంటి పోస్ట్ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు అడ్రస్ చెప్పాలంటే ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాము, మా వాళ్ళు ఎక్కడన్నా రావాలంటే పాకిస్తాన్ కాలనీ అంటే ఎక్కడుంది, ఏ వైపు ఉంది, అది ఇట్లాగ అంటున్నారండి. పాకిస్తాన్ కాలనీ అంటే పాకిస్తాన్ వెళ్ళాలా అంటున్నారు. అదేలే, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండి మనం భారతదేశంలో ఉండి పాకిస్తాన్ పేరేంటి అనే విధంగా అంటున్నారు. ఇది ఎప్పటి నుంచో మా మామయ్య, మా అత్తయ్య గారు, మేము మా పిల్లలు చిన్నప్పుడు కాడ నుంచి ఇదే వస్తుంది. ఎవరన్నా మీరు పేరు మార్చండి అని చెప్పి అడగటం కానీ ఇటువంటి జరిగినాయి? ఇది పెద్దోళ్ళని ఇట్లా మాట్లాడుకుంటాం, కమిటీలేగా ఇట్లా మాట్లాడుకోవటం జరిగిందండి అంతే. అంటే ఈ పేరుతో మరి ఇంకా ఇతర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఈ పాకిస్తాన్ కాలనీ అనే పేరుతో ఇతర ఇబ్బందులు ఏమన్నా? ఇతర ఇబ్బందులు అంటే ఈ అడ్రస్ కొరికేనండి. ఎవరన్నా చెప్పాలన్నా, ఎక్కడి నుంచి అన్నా రావాలన్నా దూరం నుంచి పాకిస్తాన్ కాలనీ అంటే వాళ్ళు తెలియదు కదా, పాకిస్తాన్ కాలనీ అంటే ఏంటి అంటున్నారు. మొత్తం ఎంతమంది ఉంటారమ్మా ఇక్కడ నివాసం ఉండేవాళ్ళు? ఇక్కడైతే అందరూ కలిసి 52 కుటుంబాలు. అదే చిన్న చిన్న రూముల్లో కూడా ఇంకా నివసిస్తున్నారు కదా, అది మొత్తం పెద్ద 52 కుటుంబాలు అయితే. మీరైతే ఏం కోరుకుంటారు ఈ పాకిస్తాన్ కాలనీలో జరుగుతున్నటువంటి పేరుతో జరుగుతున్నటువంటి ఇబ్బందులకి? మీరైతే అధికారులకు ఏం విన్నవించుకుంటారు? అదేనండి, పేరు మార్చమని చెప్తారు, ప్రపోజల్ పెట్టారు. ఓకే, రైట్. ఏదైతే పాకిస్తాన్ కాలనీ ఉందో ఆ పేరు మార్చండి, మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము,
ఒక పోస్ట్ రావాలన్నా, ఒక ప్రయాణం చేయాలన్నా, మీరు ఎక్కడ అని బంధువులు ఇంటికి రావాలన్నా కూడా ఎవరింటికి వెళ్తున్నారు, ఎక్కడ అంటే పాకిస్తాన్ కాలనీ అని చెబుతుంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పేరు మార్చండి, మేము భారతదేశంలో ఉన్నాం, అందులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, విజయవాడ లాంటి నగరం నడిబొడ్డున ఉన్నప్పుడు ఈ పాకిస్తాన్ కాలనీ అని పేరు ఎందుకు ఉంచుతున్నారు, ఎప్పుడో 1986లో జరిగినటువంటి దాన్ని ఇప్పుడు ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు అనేటువంటి ఆవేదన వ్యక్తం అవుతుంది. ఇదే అంశంపై ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం స్థానిక సిపిఎం నగర కమిటీ సభ్యులు చింతా శ్రీనివాస్ గారు ఉన్నారు మనతో. ఆయనతో మాట్లాడి అసలు ఈ కాలనీ యొక్క ఇబ్బందులు ఏంటి, ఈ కాలనీ పాకిస్తాన్ కాలనీ అనే పేరు రావడానికి కారణం ఏంటి, తదితర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, ఈ పాకిస్తాన్ కాలనీ అనేటువంటి పేరు రావడానికి అసలు కారణం ఏంటి ప్రధానంగా? ఇది ఒకప్పుడు ఊరికి దూరంగా ఉన్న ప్రాంతం అండి. ఇది అంతకుముందు అభివృద్ధి పేరుతో ఇక్కడ నిర్మాణాలు చేసే టైంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన కొంతమంది కుటుంబీకులకి ఇవ్వడం కోసం ఇక్కడ కట్టారు. ఈ ఇళ్ల నిర్మాణం అయితే చేశారు, కానీ ఆ నిర్మాణం చేసిన తర్వాత వాళ్ళైతే రాలే. దీనికి పేరు పెట్టింది ఏంటి అంటే పాకిస్తాన్ కాలనీ అన్న పేరు మటుకి ఆ రోజులే నామకరణం చేశారు. నామకరణం చేసిన కాడి నుంచి వాళ్ళు ఎవరైతే ఇవ్వాలనుకున్నారో, ప్రభుత్వం ఇవ్వదలిచిందో వాళ్ళకైతే మటుకి అందలేదు. తర్వాత ఇక్కడ వరదల ప్రభావం వల్ల కొంతమంది ఇక్కడ స్థానికులు ఈ ఇళ్ళని ఉండడం జరిగింది. ఉన్న తర్వాత నివాస ప్రాంతంగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్న 58 కుటుంబాలకి 40 ఇళ్ళు వెసులుబాటు చేశారు. ఈ వెసులుబాటు చేసిన దానికి ఈ రేషన్ కార్డు ఇచ్చారు, ఆధార్ కార్డు ఇచ్చారు, అన్ని రకాలుగా సదుపాయాలు తప్పతప్పాలుగా వచ్చిన తర్వాత జరిగినాయి. ఏదైతే ఈ పేరుతో చాలా ఇబ్బందులు పడతాం, విదేశాలకు వెళ్ళటానికి కూడా మమ్మల్ని రిజెక్ట్ చేశారు అక్కడ దాకా వెళ్తాయని చెప్తాను. ఖచ్చితంగా ఇప్పుడు మనకి భారతదేశానికి పాకిస్తానికి ఉన్న శత్రుత్వం ఒకటే, పేరు పాకిస్తాన్ అంటే మనకి విరోధ దేశం. అదే ఆ ఒక్క పాకిస్తాన్ అన్న పేరు ఇక్కడ మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన ప్రకాశన సెంటర్లో ఉన్న ఈ కుటుంబాలు ఆధార్ కార్డులో నిక్షిప్తమై ఉంది. ఈ ఆధార్ కార్డు ఎవరికైనా చూపించి మేము పలానా సెంటర్లో పలానా పాకిస్తాన్ కాలనీ నున్న పోలీస్ స్టేషన్ వెనకాల నివాసం ఉంటున్నాం అని చెప్తే అర్థం కాని పరిస్థితి అధికారులకి. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది సుమారు? ఇది ఈ కుటుంబాలు ఏర్పడి 40 నుంచి 45 సంవత్సరాలు ఈ పరిధిలో ఉన్నారు. అంత ముందు నుంచి అదంతా పెద్ద గొయ్య, ప్రభుత్వం తీసుకొని కట్టించిన ఇళ్లలోకి వచ్చారు. ఇక్కడ లోకల్ పీపుల్ అందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు కొంతమంది పట్టాలు వచ్చినాయి. పట్టాల సమస్య ఇంకా ఉంది. ఆ పట్టాల సమస్య పరిష్కారం చేయడానికి రాజకీయ నాయకులు కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ముఖ్యంగా వచ్చింది ఏంటంటే ఇక్కడ చదువుకొని యూత్ కొద్దిగా విదేశాలకి ఎటైనా వెళ్ళాలనుకుంటే, ఏదో వ్యాపారమో చదువు పని మీద ఎటైనా వెళ్ళాలనుకుంటే వీసా అనేది అవసరం. ఈ వీసాకి అప్లై చేసిన రోజు దీన్ని రిజెక్ట్ చేస్తున్నారు. రిజెక్ట్ గల కారణం ఏంటి? పాకిస్తాన్ కాలనీ అని ఉంటే అది ఎక్కడుంది ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. అధికారులకి ఉన్నదని తెలియజేసిన తర్వాత ఆధార్ కార్డులో, రేషన్ కార్డులో, ఓటు కార్డులో అన్నింటిలో ఇది ఉన్నప్పుడు ఈ పేరు మాత్రమే వీళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని ఎమ్మంటే ప్రభుత్వం పరిష్కరించి ఇక్కడ స్థానికులు కోరుకుంటున్నట్టుగా పాకిస్తాన్ కాలనీ పేరును మార్చి వేరే పేరుని ఏదన్నా సరే స్థానికులతో మాట్లాడి ఆ పేరుని పెట్టుంటే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇక్కడ నివాసం ఉంటుంది సామాన్య పేద ప్రజలు. వాళ్ళకి అప్పుడు ఇచ్చి కాలనీ ఎలాగున్నది అలాగే ఉన్నాయి తప్ప దాని డెవలప్మెంట్ అనేది జరగల. ప్రభుత్వమే వాళ్ళకి ఏదైనా అవకాశం ఇచ్చి లోన్ రూపాన్ని ఇచ్చి డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది కూడా సిపిఎం పార్టీగా కోరుకుంటున్నాం. అంటే ఈ పేరు మార్చమని చాలా సంవత్సరాల నుంచి మేము తిరుగుతున్నాము, ఎక్కడ కూడా పేరు మార్చడం లేదు, ఇదే పేరు కంటిన్యూ అవుతుంది. బంధువులు ఇంటికి రావాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పేరు అయితే మారలేదు అంటున్నారు. ఇప్పుడు ఎవరికైనా నువ్వు నివాసం ఎక్కడ ఉంటున్నావు అంటే పాకిస్తాన్ కాలనీ అనగానే మనల్ని అంచనా వేసేది ఏంటి, అక్కడి నుంచి వచ్చారా వీళ్ళు ఇక్కడ ఉంటున్నారా అన్న అంచనాతో వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ వాస్తవానికి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, స్థానికంగా ఇక్కడ నివాసం ఉంటున్న వ్యక్తులు. వీళ్ళకి ఈ పేరే ప్రాబ్లం అవుతుంది. ప్రభుత్వం అందరికీ తెలుసు, పాకిస్తాన్ కాలనీ అనేది ప్రభుత్వం దృష్టిలో ఉన్న అధికారులకు తెలుసు, గెలుస్తున్న తపతపాల్లో గెలుస్తున్న ఎమ్మెల్యేలకి తెలుసు, అందరు అధికారుల దృష్టిలో ఉంది. కాలనీ దీనివల్ల అధికారులకి ఏ ఇబ్బంది ఉండదు, కానీ నివాస ప్రాంతం ఉంటున్న కుటుంబాలకు ఇబ్బంది ఉంటుంది. దీన్ని ఎమ్మంటే సమస్యను పరిష్కరిస్తే ప్రభుత్వం కూడా చొరవ చూపించాలి. దేనికంటే కుటుంబాలు చిదిగిపోయి ఉన్న దాంట్లో బతుకుతున్న కుటుంబాలకి మీరు ఏం చేయకపోయినా పర్లేదు, వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కష్టం మీద వాళ్ళు గడుపుతారు. కానీ డెవలప్మెంట్గా అడ్డుపడుతున్న ఏదైతే పేరు పాకిస్తాన్ కాలనీ అన్న దానికి మీరు ఏదో రకంగా మార్చి వాళ్ళు ప్రజలతో మాట్లాడి ప్రజల అంగీకారం తీసుకొని ప్రజలతో ఏ పేరు అయితే పెడితే బాగుంటుంది అనేది ప్రజలతో ఆలోచించి మార్చితే మటుకి అన్ని విధాలా బాగుంటుంది. వాళ్ళు కూడా మీరు బయటపడేసిన వాళ్ళు అవుతారు. ఆ విధంగా ప్రభుత్వాలు కూడా వాళ్ళకి సహకరించి టైం ఇచ్చి వాళ్ళతో సంప్రదించి మీరు పేరు మారిస్తే బాగుంటుంది అనేది కూడా సిపిఎం పార్టీగా మేము కోరుకుంటున్నాం.
మనం ఏదైతే విజయవాడ నగరం నడిబొడ్డినటువంటి సింగినగర్లో ఈ పాకిస్తాన్ కాలనీ గురించి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నాం. మేమైతే భారతదేశంలో ఉన్నాం. అందున రాజధాని ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి విజయవాడ నగరం పైకాపురం దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ వెనకాలే ఉన్నాం. పాకిస్తాన్ కాలనీ అనే పేరుతో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1986 నుంచి ఈ కాలనీ పేరు ఎలానే ఉండిపోయింది. తరాలు మారుతున్నాయి కానీ మా కాలనీ పేరు మాత్రం మారట్లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా మా కాలనీ పేరు మార్చట్లేదని బాధపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాకిస్తాన్ అనే పేరుని తీసేసి భగీరథ కాలనీ అయినా లేదంటే మీకు నచ్చిన మంచి పేరుతో మన ఆంధ్రప్రదేశ్ సూచించే విధంగా మంచి పేరుని పెట్టండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వం అయిన ఈ పాకిస్తాన్ కాలనీ అనేటువంటి పేరుని మార్చి వారి ఆవేదనను అర్థం చేసుకుని మంచి పేరు పెడతారని ఆశిద్దాం. కెమెరా పర్సన్ రెహమాన్తో నాని, జర్నలిస్ట్, ఏపీ అమరావతి, అభినవ్ భారత్.